హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీనిత్వి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ వీడియోలో మనకు ధనుర్మాసంలో భాగంగా రెండవ రోజు రెండవ పాసురాన్ని చదువుకుందాం, అది కూడా మన తెలుగు భాషలో. దాంతోపాటు దాని అర్థాన్ని కూడా ఈరోజు తెలుసుకుందాం. దీనిని తెల్లవారుజామునే మనం దీపారాధన అయ్యాక దేవుడి గదిలో కూర్చొని చదువుకోవాలండి. వైయత్తు వాల్ వీరగాల్ నామం నం பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளிரோ பார்க்காடலுள் பைய துயின்ற பரமநடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டேலு தோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் திக்கூரலை சென்றோதும் ஐயம்மும் பிச்சையுமந்தானேயும் கை காட்டி உய்யுமாరెన్ని ఉగందేలో రేంబావాయ్. ఇప్పుడు దీని అర్థాన్ని కూడా తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు అవతరించిన కాలమున ఈ భూలోకమున పుట్టి దుఃఖం అయిన సంసారమున ఆనందం అనుభవించుచున్న అదృష్టవంతులారా, మేము మా వ్రతమును ఆచరించే విధానమును తెలిపెదము. తెల్లవారుజామున లేచి స్నానమాడి క్షీరసాగరమున మెల్లగా పడుకొని ఉన్న పరమ పురుషుని పాదములను కీర్తించెదము. నేతిని భుజింపము, పాలను ఆరగింపము, కంటికి కాటుక పెట్టుకొనము, పూలను ముడుపము, పెద్దలు చెయ్యని వానిని చెయ్యము, ఇతరులపై చాడీలు చెప్పము, దానమును భిక్షమును పుచ్చుకొని వారికి తృప్తి కలుగునంత వరకు ఇచ్చి ఉజ్జీవించు విధము అరదయము. మొదటి పాసరమున వ్రేపళ్లలోని పడుచులను మాత్రమే పిలిచిరి, కానీ ఈ పాసరమున భూమండలంలో ఉన్న వారందరినీ ఆహ్వానించుచున్నారు. దీనివలన ఈ వ్రతము యొక్క వ్రేపళ్లలో ఉన్న వారికే కాక ఈ ప్రపంచమున భగవత్పాదమును అపరిచి కలిగి తరింపదలచిన వారందరికీ సంబంధించినది అని తెలియదగును. భగవద్గుణములందు వ్యామోహము కలిగిన మీ వంటి వారు చెప్పు హరికథా శ్రవణమే పురుషార్థము. ఈ పాలు పెరుగు నెయ్యి ఉండగా ఇతరములకు పాలు పెరుగు నెయ్యి మాకు వద్దు. ఇంద్రియ నిగ్రహమును మనోనిగ్రహమును అలవరుచుకొని ఈ నియమాలను ఆచరిస్తాము అని అన్ని శుభములకు ఆనందములకు భగవానుని నామ సంకీర్తననే ఉత్తమ సాధనమని తెలుపగోరేది. ఇది రెండవ పాసురం సమాప్తం. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు.